రాములూరి కళ్యాణ మహోత్సవం నల్గొండ నగరంలో కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నల్గొండ పట్టణం పాత బస్తీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు వెంకటేశ్వర శర్మ చేతుల మీదుగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భైరగోని రాజయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, గుండగోని నాగయ్య, మందడి మధుసూదన్ రెడ్డి, కాశమ్మ, కస్పరాజు వెంకన్న, మద్ది శంకర్, బొడ్డుపల్లి సతీష్, కోతపల్లి తిరుమలేష్, మధు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. నల్గొండ పాత బస్తీలోని అభయాంజనేయ స్వామి గుడి వద్దన ఘనంగా రాముల వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడింది. మరి ఇక్కడ హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మరి ఆ యొక్క శ్రీరాముడి కళ్యాణ వేడుక అందరం కూడా వీక్షించడం జరిగింది. ఒక కళ్యాణం కోసం శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం ప్రతి ఏడు కూడా వారి జన్మదినం మరి వారి యొక్క వివాహ వేడుకలు కూడా ఒకే తారీఖున వస్తాయి. ఈ యొక్క కళ్యాణ వేడుకలు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఇప్పుడే అత్యంత వైభవంగా ముగించడం జరిగింది. భక్తులెల్లరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదే నల్లగొండ భక్తజనులకు, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలతోటి ఈరోజు పాత బస్తీ మునుగోడు రోడ్ నందు గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఇప్పుడు ఈ గుడి యొక్క నిర్మాణము పూర్తి కావస్తున్నది. దాదాపుగా 80% వరకు గుడి నిర్మాణం పూర్తి అయింది. ఇంకా 20% పూర్తి కావాల్సి ఉంది. ఇది నల్లగొండనే తలమానికంగా నల్లగొండ
నల్గొండకే పెద్ద ఆంజనేయ స్వామిగా ఇది కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. నల్గొండకు ఒక ఐకాన్గా ఉంటుంది. పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు జగాన్ని ఏలినటువంటి మరి రామచంద్రుడు ఈరోజు కళ్యాణం మరి కనులారా వీక్షించడం ఏదైతుందో ఒక జన్మ మరి దాన్ని పూర్తి చేసినట్లుగా భావించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క దేవదేవుని కళ్యాణం చూడడము మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అనేక మంది ఇక్కడ హనుమాన్ నగర్లో జరిగినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం చాలా ఆనందదాయకము. ఈ సందర్భంగా భక్త కోటి జనానికి మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా దేవరకొండ రోడ్డులోని కనకదుర్గ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు, బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు, ఆలయ అధ్యక్షుడు వర్కాల బాలరెడ్డి, కొండ్రెడ్డి రామరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు బెల్లి దానయ్య, అశోక్ రెడ్డి, మారెడ్డి వెంకట్రెడ్డి, కంచరకుంట్ల రఘునాథ్ రెడ్డి, అల్దాస్ వెంకన్న, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రఘు మహారాజ వర్మణ లక్ష్మీనారాయణ స్వరూప శ్రీరామచంద్ర వరాయ ఆయాస్య గౌతమ ప్రయారుచేయ వర్మణ నత్రీ అశ్వరోమ మహారాజ వర్మణ పౌత్రి లక్ష్మీదేవి సీతానామ్ని కన్యా మహారాజ వర్మణ పౌత్రి జనక మహారాజ వర్మణ పుత్రి కన్యాం కనక సంపన్న కనకాభరణయుతాం. ఇప్పుడే కన్యాదానం జరిగిందండి. అందరూ కూడా నమస్కోవద్దు, నోరు రాసుకోవద్దు, పని దాచుకోవద్దు. అప్పుడే పైకి వస్తాం. మనకు చల్లగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చెప్పినట్టుగా చెప్పండి. సంప్రదతే పెరుగుతో తేనెతో పెంచి అల్లారు ముద్దుగా పెంచినటువంటి అమ్మాయిని మానవ కళ్యాణంలో చేయించినా ఇట్లాగే చెప్పిస్తూ ఉంటాం మేము. అదేవిధంగా గంధంవారిగూడెంలోని సామీరి పంచానన దివ్యపీఠం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆర్కే వేదాంతం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు భగవాన్ శర్మ, స్థానిక కార్పొరేటర్ వజ్జా సంతోషిని, రమేష్ యాదవ్, జగదీష్ రావు, పూలమ్మ, కృష్ణారావు, కార్తీక్తో పాటు సేవాదళ్ ధరణి టీం మరియు భక్తులు పాల్గొన్నారు. పద్మానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ రామచంద్ర స్వామి పరిపూర్ణ నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికార యోగ్యతా సిద్ధ్యర్థం పరమ ఎందుకు ఇంటింటికి వాడవాడలో ఎక్కడ పడితే అక్కడ రామకళ్యాణం చేస్తాము అంటే ఎవరైతే ప్రశాంతంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే జీవితంలో వచ్చేటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడాలనుకుంటారో, ఎవరైతే బంధుత్వాలు బాంధవ్యాలు విలువైనవిగా గొప్పగా ఉండాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా రాముణ్ణి ఆశ్రయించాల్సిందే. శ్రీ సీతారాముల యొక్క కథను వినాల్సిందే. వారి యొక్క అనుగ్రహంతో తమ తమ కుటుంబాలని సంపూర్ణం చేసుకోవాలి. కుటుంబ విలువల్ని పెంచుకోవడానికి
రాముడి యొక్క కథ, రాముడి యొక్క కళ్యాణం చాలా గొప్పగా ఉపయోగపడుతుందని ఈ పునర్వసు నక్షత్రంలో, అంటే నక్షత్రంలో పుట్టినరోజు మాత్రమే చెయ్యాలి, కానీ రాముడి యొక్క కళ్యాణం చాలా గొప్పది. జీవితంలో కళ్యాణం ఒక మలుపు లాంటిది. కాబట్టి ఈసారి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం. రాముడికేమో కళ్యాణం చేస్తాం, కృష్ణుడికేమో పుట్టినరోజు చేస్తూ ఉంటాం. ఆయన పుట్టడమే ఒక గొప్ప మలుపు, ఈయన కళ్యాణం గొప్ప మలుపు. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఈ ఆచారం మనకు పూర్వీకులు పెద్దలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా మనం ఆచరిస్తూ ఉంటాం. జై శ్రీరామ్. అదేవిధంగా సిద్ధార్థ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి రాజశేఖర్ పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సుధాకర్ రెడ్డి, ఉజ్జిని మల్లారావు, కోమటిరెడ్డి పృథ్వీరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీను, దయాకర్ రెడ్డి, మాధురి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గణేష్ నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు, సత్యవతి, కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు, ఆలయ చైర్మన్ బొబ్బ లింగారెడ్డి, కంచెల సుధాకర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మధు, కిరీటి, పరమేష్, వెంకట్రెడ్డి, ఎల్లయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా, ఈ ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి, శ్రీరామునికి పట్టాభిషేకమైన సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీరాముని కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా 8వ డివిజన్లో గణేష్ నగర్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణం మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు 8వ వార్డు డివిజన్ కార్పొరేటర్ కృష్ణరాజు, అదేవిధంగా ఇక ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉన్నది. అదేవిధంగా పాతబస్తీ హిందూపూర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు నవీన్ శర్మ చేతుల మీదుగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీర్
శిఖిలంభట్ల పృథ్వీరాజ్, పేర్ల హనుమాన్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పెరిక వెంకట్, దర్శనం శ్రీను, ఐతగోని రమేష్, కళ్ళెపురం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామి దేవస్థానము హిందూపూర్ నందు ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అలాగే శ్రీరామనవమి ఉదయం నుంచి హనుమాన్ జయంతి వరకు బ్రహ్మోత్సవం 41 సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ అనుకున్న కోరికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు నెరవేరినాయి. చాలా అదేవిధంగా తులసీనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీష్ శర్మ, శివప్రసాద్ శర్మ, హనుమంతాచార్యులు, శేఖర్, శ్రీను, గోదాదేవి, సాయి కుమార్, భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. దీపారాధనలు పోతాయి కదా ఫ్యాన్ అదేవిధంగా అక్కచెల్మ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. పోల సోమయ్య సోదరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ, బొల్లంపల్లి అనిల్ కుమార్, పోలూజ్ ఉమాశంకర్, సంతోష్, చంద్రకళ, తేజ, శ్రీలత, రఘు, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానైన శ్రీ సీతారామచంద్ర స్వామి స్థానిక అక్కచెల్మ బజార్ హనుమాన్ దేవాలయం వద్ద ఈరోజు సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం పురాణాలు ఇతిహాసాల్లో చూసినట్టయితే విష్ణు మహారాజు యొక్క 7వ అవతారమైనటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క శ్రీరామనవమిని చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధర్మం మీద ధర్మం గెలిచినటువంటి రోజు ప్రతీకగా ఈరోజు సీతారాముల కళ్యాణం కూడా చేసుకోవడం జరుగుతుంది. ప్రతీకగా ఉన్నటువంటి నగరాలలో నల్లగొండ నగరం చాలా ఉన్నతంగా చెప్పుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి పూర్వం పేరే నీలగిరి, కాలక్రమేణా నల్లగొండగా మారింది. అదేవిధంగా హిందూ ధర్మానికి ప్రతీకగా నిలిచేటువంటి పండుగలన్నీ కూడా నల్లగొండ పట్టణంలో రంగరంగ వైభవంగా జరుగుతాయి. అందుకు ప్రతీకగా పురాతనమైనటువంటి పాతబస్తీగా చెప్పుకుంటున్నటువంటి అక్కచెల్మ బజార్లో సుమారు నాకు తెలిసి 90 నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క సీతారాముల కళ్యాణం జరుగుతుంది. నల్లగొండ పట్టణంలోని 26 వాడ గల హనుమాన్ అక్కచెల్మ నందు ఈరోజు సీతారాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు అక్కచెల్మ యూత్ మరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ బాగా భక్తులు కూడా మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే భావంతో ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మా యొక్క 27వ కార్పొరేటర్గా నా వంతు సహకారం కూడా ముందు చేస్తానని కూడా తెలియజేస్తూ